సో గేమ్ చేంజర్ రిలీజ్ కావడానికి 26 days ఉంది. ఇవాళ వెళ్ళిపోయింది 25 days. ప్రస్తుతానికి అయితే మాత్రం ఉన్న అప్డేట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 21st ఈ నెల 21st యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటదంట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ డాకు వస్తుంది అదొకటి అనుకున్నా. 4th సింగిల్ విల్ బి రిలీజ్ ఈవెంట్ లోనే పెడతారంట. సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 42 minutes ఉంటదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయిన తర్వాత అమ్మయ్య 3 గంటలు లేదురా అని ఫీలింగ్ లో ఉన్నారని అయితే మాత్రం. అట్లా వచ్చావా? అంటే ఇప్పుడు ఏంటి 2 hours 40 minutes ఇస్ ద న్యూ నార్మల్ నామినల్ రన్ టైం అయిపోయిందా? అంటే ఇప్పుడు 2 hours 42 minutes వాళ్ళు ఎట్లా తీసుకున్నారంటే, లైక్ ఎలాబరేట్ కట్ వాళ్ళు సెన్సార్ ఇచ్చేస్తారు. సెన్సార్ ఇచ్చిన తర్వాత యూ కెన్ ట్రిమ్ ఇట్ అవుట్. కాకపోతే నువ్వు యాడ్ చేయలేవు మళ్ళీ సెన్సార్ తీసుకున్న తర్వాత. నువ్వు యాడ్ చేయాలనుకున్నావు సీన్స్ షూట్ చేసి మళ్ళీ సెన్సార్ వేయించుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే షూట్ చేసిన అన్ని కూడా కలిపేసి ఒక ఎలాబరేట్ కట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సెన్సార్ అయిపోతుంది, దానికి ట్రిమ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం నువ్వు తీసేసుకోవచ్చు, పెట్టుకోలేవు. కాబట్టి 242 వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దానికి ఇంకా తక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న పెద్ద సినిమాలు అన్ని కూడా 3 గంటలు రా. పుష్ప 2 3 hours 20 అట్లా అనిపించలేదు, బట్ స్టిల్ 3 hours కమెండబుల్ రా. మనం అన్ని బొక్కలు డిస్కషన్ చేసి చెప్పిన బ్రో లాగ్ ఉండే బ్రో కొంచెం ఫస్ట్ హాఫ్ లో నాకు కొంచెం లాగ్ అనిపించింది. ఎంత ఉన్నా కానీ నీకు మరి 3 hours 20 అయితే ఫీల్ రాలేదు కదా పుష్ప? నేను చెప్పాలా, జాతర సీన్ తో సినిమా ఎండ్ అయిపోయింది. అక్కడ నుంచి క్లైమాక్స్ ఫైట్ వాళ్ళు వచ్చేంత వరకు గంట సినిమా నడిచింది తెలుసా. 2 hours 42 minutes లో ఇంకా తగ్గించినా పెంచినా కానీ పెంచలేరు అంతే. 2 hours 42 minutes ఇస్ గుడ్ రన్ టైం. లైక్ వాళ్ళు రెండు క్యారెక్టర్స్ పెట్టుకుని 3 వరల్డ్స్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఎస్ సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, కియారా అడ్వాణి జనరల్ కమర్షియల్ హీరోయిన్ అట్లా ఉంటుంది. నాకే అనిపిస్తుంది బ్రో, పెద్ద వెయిట్ ఉంటుంది అనిపిస్తుంది. ఐ హావ్ నో హోప్ రైట్ నౌ. ఏమంటే మళ్ళీ శంకర్ గారి ఫిల్మ్స్ లో హీరోయిన్ కి వెయిట్ ఉంటది కదా. ఒక సినిమా చెప్పు, ఒక రోబో తప్ప ఇంకొక సినిమా. శివాజీలో ఒక సీన్ బ్రో, శివాజీలో ఒక సీన్ బ్రో. స్టిల్ ఆమె ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా ఫిల్మ్ లో. ఒక సీన్ ఏంట్రా? ఓకే శివాజీ జీన్స్, శివాజీ జీన్స్ అయ్యుందా, జీన్స్ ఉందా, తర్వాత రోబోనా. ఇంకా సూపర్ సినిమా చెప్తే ఇప్పుడే ఇండియన్ 2 ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు సినిమాలో. హీరోయిన్ లా ఎవర్రా? ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు ఉన్నారు కదా బ్రో. రకుల్ ప్రీత్ సింగ్ ఉంది కదా దాంట్లో. అరే ఆమె ఇంపాక్ట్ ఎంత ఉన్నా గానీ ఆ ముందని మర్చిపోయాను నేను, కాబట్టి దాన్ని అసలు కన్సిడర్ చేయాలి. 2.0 బ్రో, 2.0 అపరిచితుడు. ఓకే ఐ అగ్రీ, అపరిచితుడు ఐ అగ్రీ. అపరిచితుడు కాకపోతే నాకు డౌట్ వస్తుంది సార్, ఎందుకు లైక్ సాంగ్స్ కోసం చేస్తున్నారు అంతేనంటావా? అంటే ఆమె ఎంత లిటిల్ చేసినా గానీ ఇంపాక్ట్ లేదనే ఫీలింగ్ లోకి వస్తాం. అంటే ఫిలిమ్స్ అని అట్లా తయారైనలే. ఐ థింక్ శంకర్ గారు అయితే ఆయన పెద్దగా ఇంపాక్ట్ లేకుండా అయితే చేయలేదు. గ్రాంటెడ్ నాకు ఇప్పుడు మనకి ఎట్లా 3 kind of ఫేసెస్ మేబీ అండ్ లైక్ ఒక కాలేజ్ ఫేస్ ఉంటది, తర్వాత హీస్ గోయింగ్ టు బి కలెక్టర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఐఏఎస్ ఆఫీసర్, అండ్ ఆల్సో అప్పన్న క్యారెక్టర్ ఫాదర్ రామ్ నందన్ అప్పన్న క్యారెక్టర్. ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంది, ఫ్లాష్ బ్యాక్ ఎట్లుంటుందో చూడాలి. అవన్నీ పెట్టుకున్న తర్వాత శ్రీకాంత్ వాళ్ళందరూ ఎక్కున్నారు. అండ్ ఆల్సో స్టోరీ కొంచెం ఎట్లన్నా అని 240 ఈజ్ అ గుడ్. అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ ఏంటంటే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే లైక్ మన బాహుబలి 247 రా, పెద్ద స్టోరీ. 247 చెప్పేసారు సెకండ్ పార్ట్. నాకు చాలా జరిగినట్టు అనిపించింది 247 లో. చాలా ఇన్ఫర్మేషన్ జరిగింది బాహుబలి 2 లో కదా. బట్ ఇప్పుడు అన్ని కూడా 3 hours మార్క్ టచ్ చేస్తా పోతున్నారు. 250 255 3 hours పెడుతున్నారు. రన్ టైం అనేది బాగుంటుందా బాగాలేదా అనుకో, లైక్ నిజంగానే మాట్లాడుకోవాలంటే మాత్రం వాళ్ళు ఆ పేసింగ్ ఎట్లా పెడతారని చెప్పేసి. లైక్ నువ్వు సీన్ చాలా స్లోగా జరిగినా కానీ ఆ స్లో నేరేషన్ బాగా ఎంగేజింగ్ ఉంటే హ్యాపీ. అనవసరంగా ఇప్పుడు ఒక సాంగ్ పెట్టాలి కాబట్టి కొద్దిసేపు సినిమా ఆపేద్దాం, 5 నిమిషాలు లేపేద్దాం అనే ఫీలింగ్ ఉంటే నాకు పోతుంది. ఇప్పుడు గేమ్ చేజర్ తో అదే 5 సాంగ్స్ అరే 5 సాంగ్లు పెట్టి కూడా 2 hours 41 minutes 42 minutes రఫ్ కట్ వచ్చారంటే పర్లేదురా. నాకైతే లైక్ అవి కాకుండా నార్మల్ గా పెట్టదే ఐఎమ్ హ్యాపీ. బట్ రైట్ నౌ అది బిగ్గెస్ట్ అప్డేట్ అంటే బ్రో, అదే లైక్ 242 వస్తుందంట. 10th నాడు సినిమా రిలీజ్ అవుతుంది. లైక్ దీనికి ప్రీమియర్ లో ఉండవులే, అయిపోయింది లేవు, అయిపోయినాయి. హైకులు ఉండవు, 7 AM మనకి వెళ్ళి నేను 10 o'clock రివ్యూ ఇచ్చేస్తా. 10 o'clock అంటే మరీ అయిపోయింది కానీ ఇచ్చేస్తా. లేదనంటే మా వాడికి వీసా దొరికితే యుఎస్ లో చూస్తాడు, కుదిరితే యుఎస్ ప్రీమియర్. అదొకటే మా ఇప్పుడు సినిమా చూడడానికి ఇప్పుడు ఎదరా టికెట్ ఖర్చు 50,000 ఉంటుందా? 50,000 పెట్టుకుని పోవాలా ఇప్పుడు యూఎస్ కి వెళ్ళి చూసి రావాలా? 50,000 ఎవడిస్తారండి టికెట్, యుఎస్ టికెట్ ఇంత లక్ష. జనవరి అది 80,000 దాకా వెళ్తుంది, జనవరి కదా. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్సైట్మెంట్ అంతా ఉందా అంటే లేదు. మొన్న ఒక సాంగ్ బాగుంది, టీజర్ ఓకే అనే ఫీలింగ్ ఉంది. అంతకంటే ఇంకేం చెప్పలేను బ్రో నేనైతే మాత్రం రైట్ నౌ. గేమ్ చేంజర్ మీద అరౌండ్ 25,000 బ్యాడ్, సంథింగ్ 11,000 బ్యాడ్. అది కూడా 25 days ముందు. అంటే ఇప్పుడు మనం లైక్ కంపేర్ చేసుకుంటే మిగతా ఫిల్మ్స్, అది ఈ రేంజ్ స్టార్స్ నుంచి వచ్చిన ఫిల్మ్స్ లో
బ్యాడ్. ఆస్ట్రేలియా బానే ఉంది, పర్లేదు. ఆస్ట్రేలియా హ్యాపీ. అసలే బాగానే లేపుతుంది, బట్ లైక్ మెయిన్ వెయిట్ మనకి నార్త్ యుఎస్ఏ అమెరికా, కదా మనకు ఓవర్సీస్ అంటే. కెనడా కూడా బాగానే చేస్తుంది. బట్ చూడాలి ఎట్లుంటుందో. రైట్ నో అయితే పరిస్థితి ఇది అన్నట్టు 21st నాడు అయితే ఐ థింక్ 21st నాడు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన తర్వాత ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు లేస్తాను నా ఫీలింగ్ అన్నట్టు. అక్కడ పెరుగుతుంది అంటే అరే ఒకట్రా పీపుల్ ఆర్ కైండ్ ఆఫ్ చిల్ మోడ్ లో ఉన్నారు ఈ మూవీకి. అంటే ఏంటంటే ఫోమో లేదు ఫస్ట్. అంటే అందరూ కూడా ఇప్పుడు మనం ఉన్నాం రా, ఇప్పుడు రీసెంట్ లో వచ్చిన ఫిల్మ్స్ కి పడినంత హడావిడి పడదామని అయితే మనం బ్రెయిన్ లో అనుకోవట్లేదు కదా. అండ్ ఆల్సో పుష్ప మేనియా నడుస్తుంది బ్రో. ఇంకా సినిమాలు వచ్చినా గానీ ఈ ఇయర్ అంతెందుకు రా, ఇవాళ నేను బయట తిరుగుతున్నా కదా, ఇక్కడ సింగిల్ స్క్రీన్ ఉంది, జ్యోతి అని ఉంటది. బయట పార్కింగ్ నేను కలికి చూసా. ఇది గేట్ లో పార్కింగ్ సరిపోక గేట్ బయట పార్కింగ్ వాళ్ళ పుష్పకి చూసాను మళ్ళీ. అరే మా దగ్గర థియేటర్ కూడా జనరల్ నా పక్కే ఉండే థియేటర్, బట్ చాలా చిన్న సౌండ్ పెడతారు. ఫస్ట్ 3 రోజులు సౌండ్ బాగా పెంచేస్తారు, బాగా వినబడుతుంది నాకు. ఇట్స్ బీన్ లైక్ 11 days ఇంకా నడుస్తుంది సౌండ్ లేపుతున్నాడు. అర్థమైంది అక్కడనే వాడు పైసలు పోతే పోని ఖరాబ్ అయితే కానీ నేత మాత్రం మస్తు మంది వస్తున్నా అని తెలిసిపోతుంది మనకి జనరల్ గా. ఇక్కడ మన ఏరియా బ్రేక్ ఈవెన్లు సంగతి తెలియదు కానీ బట్ స్టిల్ వీకెండ్స్ ని అంటే లైక్ సంక్రాంతి వరకు పుష్ప మేనియా కంటిన్యూ లేపుతుంది. ఐ థింక్ బాహుబలి లేపేస్తారు నా ఫీలింగ్ ఉంది. బాహుబలి 2 లేచిపోతుంది. ఇప్పుడు రైట్ నా అందరూ కూడా అదే ట్రాక్ లో ఉన్నారు బ్రో. లైక్ పుష్ప మేనియా హిందీ నెట్ క్రాస్ చేసింది కదా బాహుబలి, అంటే గ్రాస్ క్రాస్ చేయలేదు, నెట్ క్రాస్ చేసింది హిందీలో బాహుబలి. ఇవాళ అవుతే ఇవాళ అయిపోతుంది, ఇవాళ అవుతుంది అది సిచ్యువేషన్ అన్నట్టు. బట్ చూడాలి ఎట్లుంటుందో. గేమ్ చేంజర్ కి అయితే మాత్రం ప్రస్తుతానికి ఎంత హైప్ లేదు. వీళ్ళు January 1st వీక్ లో ట్రైలర్ అవుతారు. దమ్మెస్ట్ మూవ్ నువ్వు ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఇప్పుడు రిలీజ్ చేయాలి. 15th 16th ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటే అయిపోయి ఏదో క్రియేట్ అయ్యేది. మధ్యలో 2 songs నచ్చుకుంటా కొన్ని ఈవెంట్స్ పెట్టో ఏదో చేసాల్సింది. ఏది లేదు. పుష్ప 10 రోజుల ముందు కదా, లేదు బ్రో 18 days బ్యాక్ వచ్చింది. 18 days ముందు వచ్చింది. ఓకే 20 days ముందని ఇచ్చినా బాగుండదు, చేయలేదు. నెక్స్ట్ వీక్ అయినా చేసినా బాగుండదు, ట్రైలర్ చేయట్లేదు. ఇప్పుడు అందరూ కూడా ఏమైందంటే గేమ్ చేంజర్ వస్తుందా లేదా అనేదానికంటే RC16 లుక్స్ రాగానే మేము చలో RC16 కానీ జంప్ అయిపోతుంది తప్ప లేదు, కష్టం. బట్ ఇవాళ కూడా RC16 టాపిక్ విజయ్ సేతుపతి గారిది విడుదల పార్ట్ ప్రెస్ మీట్ లో అడిగారు ఎవరో, RC16 లో మీకు వస్తుందంటే నా రోల్ అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు, కథ నచ్చింది కానీ నా రోల్ అంత వెయిట్ లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదని ఆయన చెప్పారు. పుష్ప ఎంత ఉండొచ్చు అంటే ఐఎమ్ థింకింగ్ 18 కాలే గైస్. ఇక్కడ ఏమైందంటేనండి మన సదరన్ స్టేట్స్ నుంచి అంత రాలేదు, అంటే అనుకున్నంత రన్ ఇంకా లేదు. ఇప్పుడు కొంచెం కూల్ అయింది అది. సో బ్రేక్ ఈవెన్ కూడా ఇక్కడ గట్టి లాస్ పడే అవకాశం ఉంది, కానీ దీన్ని ఈజీగా హిందీ కవర్ చేస్తుంది. అండ్ ఈ నెక్స్ట్ వీక్ కి ఓవరాల్ 630 షేర్ ఏదైతే ఉందో అదైతే కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వీక్ కి వెళ్ళిపోతుంది. ఐఎమ్ థింకింగ్ వెళ్ళిపోతుంది, 17 ప్రాఫిట్ లోకి ఎంటర్ అవుతుంది. 17 దాకా వస్తుంది. బేబీ జోన్ క్రిస్మస్ ఉంది కదా, సో హౌ మెనీ డేస్ యూ హావ్? 10 days ఉంది ఇంకా. 10 days బాగా లేపుతుంది. 17 పాసిబుల్ గట్టిగా ఉంది. 1750 దాకా 1750 దాకా పోయి అంటే ఇప్పుడు అఫీషియల్ నెంబర్ బాహుబలి దాటేసినట్టుగా పోస్టర్ వచ్చింది. ఇట్స్ ఓకే. బట్ మీ థాట్స్ ఏంటి అసలు గేమ్ చేంజర్ మీద కింద కామెంట్స్ లో చెప్పండి.